హే యా వెల్కమ్ బ్యాక్ టు జోయో టేల్స్. లాస్ట్ వీడియోలో వెజిటేబుల్స్ అన్ని ఫ్రై చేసే వరకు చూసారు కదా. ఇప్పుడైతే చికెన్ పీసెస్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ పీసెస్ అయితే ముందు మనం బాయిల్ చేసుకున్నాం కదా చికెన్, అందులో ఒక 3 పీసెస్ని అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో అయితే వేసుకొని ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ బాయిల్ చేసిన వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ అన్నీ సరిపోయలేదో చెక్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది. తర్వాత అందులోనే 3 ఎగ్స్ని బాగా బీట్ చేసుకొని ఆ ఎగ్ మిక్స్ని అయితే ఇందులో వేసేసుకోవాలి. తర్వాత అందులోనే 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ని వాటర్లో కలుపుకొని ఆ మిక్స్ని కూడా వేసేసుకొని ఇంకా ఈ సూప్ని అయితే బాగా బాయిల్ అవ్వనివ్వాలండి. కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ఇందులోనే కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకా మూత పెట్టేసి ఒక 15 to 20 మినిట్స్ అయితే దీన్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. సో ఇంకా బాగా బాయిల్ అయిన తర్వాత చూస్తే మనకి కన్సిస్టెన్సీ థిక్గా ఇంకా రెడీ అయిపోయినట్లే. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా